హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్క స్టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఈ సర్వపిండిలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా దీనిలోకి కావాల్సింది బియ్యం పిండి, అలాగే పెసరపప్పు, జీలకర్ర, సాల్ట్, ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యం పిండి పోసుకోవాలి. అందులోకి కొంచెం పెసరపప్పు, కొంచెం జీలకర్ర ఇక్కడ కొంచెం స్మాష్ చేసి వేస్తున్నా. అలా చేస్తే కొంచెం రుచి బాగుంటుంది. అలాగే సరిపడంత ఉప్పు, ఉల్లిపాయలు, అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, మిర్చి ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, పిండిలో మొత్తం కలిసేటట్లు. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే జారుగా అవుతుంది. చూసారుగా, ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా అంటే మరీ అంత గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ పోసి ఆ గిన్నెకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ పిండిలో కొద్దిగా పోషన్ తీసుకొని ఈ పిండి ఆ గిన్నెకు అప్లై చేయాలి. ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఆ గిన్నెకు మొత్తం పట్టేలా అప్లై చేయాలి. ఎక్కడెక్కడ ఎక్కువ పిండి ఉందో అక్కడ చూసుకుంటూ మొత్తం అప్లై చేయాలి గిన్నెకి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఇలా చూసారుగా ఎలా ఉడుకుతుందో. దీన్ని అటు ఇటు కదుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా చేస్తుంటే అన్ని వైపులా సరిగ్గా కాలుతుంది. చూసారుగా ఎలా ఉందో, అప్పుడే రెడీ అయిపోయింది. చూసారుగా తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఎలా ఉందో. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.